సండే వచ్చిందంటే చాలు ఏదో ఒక నాన్ వెజ్ మన ఇంట్లో ఉండాల్సిందే కదా. మరి సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కమెంట్ చేసేయండి. మా ఇంట్లో అయితే నాటుకోడి పులావ్. నా స్టైల్లో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా నాటుకోడి పులావ్ కుక్కర్లో ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. దానికోసం నేను ఇక్కడ 800 గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నాను. ముందుగా చికెన్ని 4-5 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం 1 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్ల వరకు సాల్ట్ కానీ కల్లుప్పు కానీ ఏదైనా వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 2-3 స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి. కారం కొంచెం ఎక్కువే ఉండాలండి. మా కారం కొంచెం స్పైస్ ఉంది కాబట్టి నేను కొంచెం తగ్గించి వేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసిన తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అలాగే బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా, ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. బిర్యానీ మసాలా పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను తీసుకున్న చికెన్కి సరిపడా చెప్తున్నానండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే పత్తర్ పువ్వు అంటారు కదా, దగద్ పువ్వులు అని చెప్పి మనకి డిమార్ట్లో దొరుకుతూ ఉంటుంది. ఇది ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇదిగోండి, ఈ పత్తర్ పువ్వును కూడా ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక 2 బిర్యానీ ఆకులు, అలాగే బిర్యానీ మసాలా ఉంటుంది కదా మనకి దినుసులు, ఆ హోల్ బిర్యానీ స్పైసెస్ మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. లవంగం, చెక్క, యాలకులు, స్టార్ అనేసా, స్టోన్ ఫ్లవర్ అవన్నీ కూడా వేసేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక గుప్పెడు వరకు కొత్తిమీర, పుదీనాని సన్నగా తరుక్కొని శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోండి. అంటే ఒక 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల పుదీనాను వేసుకోండి. పుదీనా, కొత్తిమీర ఎక్కువగా ఉండడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఒక 100 గ్రాముల వరకు కర్డ్ వేసుకోవాలి. పులుపుగా ఉన్నదైనా పర్వాలేదు, ఫ్రెష్ అయినా పర్వాలేదు, పులుపుకుంటే కొంచెం బాగుంటుంది. కర్డ్ కూడా వేసిన తర్వాత లెమన్ జ్యూస్ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. ఒక అరచెక్క నిమ్మరసాన్ని యాడ్ చేస్తే సరిపోతుంది, పెద్ద నిమ్మకాయ అయితే. చూసారు కదా, ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. అలాగే దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందైనా వేసుకోవచ్చు, లాస్ట్లో అయినా వేసుకోవచ్చు, ఎప్పుడు వేసుకున్నా సరే పర్వాలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం అంతా చక్కగా మ్యారినేట్ అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలండి. ఇట్లా మొత్తం ఒక ముక్కకి మొత్తం మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకొని 1 గంట సేపు అయినా సరే మ్యారినేట్ అవనివ్వండి. మీకు టైం లేదనుకుంటే కనుక అరగంట అయినా ఫ్రిడ్జ్లో పెట్టేయండి, డీప్ ఫ్రీజర్లో పెట్టేసి మ్యారినేట్ అవనివ్వండి. మ్యారినేట్ అయితేనే చక్కగా మసాలాలు అనేవి మన ముక్కకి పడతాయన్నమాట. ఇప్పుడు 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకోండి. ఒక 6 నుంచి 7 వరకు చిల్లీస్ తీసుకొని ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము బిర్యానీ కాదండి, అదే పులావ్ చేయడానికి ఒక పెద్ద కుక్కర్ని తీసుకోండి. దానిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు మొత్తం ఆయిలే వేసుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళు సగం నూనె, సగం నెయ్యి కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కూడా వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. మీ దగ్గర ఉన్న బిర్యానీ దినుసులు మొత్తం వేసేసుకోండి. అలాగే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితే పులావ్ అంతా టేస్టీగా ఉంటుంది, బిర్యానీ అయినా అంతే. ఇప్పుడు ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు టొమాటో తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. టొమాటో బాగా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. టొమాటో కూడా వేసుకుంటే బాగుంటుందండి పులావ్లోకి, స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత మొత్తం కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై అవనివ్వండి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేయండి. నాటుకోడి కాబట్టి బాగా కుక్ అవ్వాలండి. నార్మల్గా పెట్టేస్తే కుక్ అవ్వదు, విజిల్ పెడితేనే కుక్ అవుతుంది. చూడండి, నేను 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాను. నాకైతే ఆల్మోస్ట్ ఒక 80% వరకు కుక్ అయిపోయింది. చాకుతో గుజ్జు చూస్తే మెత్తగా ఉందన్నమాట. మిగతా 20% తర్వాత రైస్ వేసినప్పుడు కుక్ అవుతుంది, సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు మళ్ళీ మంటని మనం లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని వాటర్ మొత్తాన్ని ఎగిరి పెట్టుకోవాలి.
వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు చికెన్ అయితే కుక్ చేసుకోవాలండి. ఈ వాటర్కి మిగతా చికెన్ కూడా కుక్ అయిపోతుంది. ఇంకా ఏమైనా కుక్ అవ్వకుండా ఉంటే మనం బిర్యానీ రైస్ వేసిన తర్వాత కుక్ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా, కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లో మీరు చికెన్కి సరిపడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం సాల్ట్ పట్టింది, నేను సాల్ట్ వేసుకున్నాను. తర్వాత చూడండి ఆయిల్ అయితే పైకి సపరేట్ అవుతుంది కదా. ముందుగానే మీరు గంట ముందు చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడే బాస్మతి రైస్ను కూడా ఏదో ఒక కప్తో మెజర్ చేసుకొని 3-4 సార్లు వాష్ చేసేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. చూడండి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. ముందు రైస్ వేసుకోండి, వాటర్ కాకుండా. రైస్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నారంటే ఈ చికెన్ మసాలా ఫ్లేవర్స్ అన్ని రైస్కి పడతాయి, మనం తినేటప్పుడు బాగుంటుంది. చూడండి ఇలా 1 మినిట్ పాటు కుక్ అవనివ్వండి రైస్ వేసిన తర్వాత 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ వేసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేనైతే 1 కప్పుకి 1.5 కప్పులు వేసానండి. కొంచెం ఎక్కువ ఉడికినట్టుగా అనిపిస్తుంది. మీరు మాత్రం 1కి 1.5 వేసుకోండి, కుక్కర్లో చేసేలాగా అయితే సరిపోతుంది. అలాగే పైన కొత్తిమీర, పుదీనా వేసుకోండి. మీకు ఏమైనా సాల్ట్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టి 20 మినిట్స్ కరెక్ట్గా ఉడికించండి. లో ఫ్లేమ్లో విజిల్ రాదండి, మీరు టైం చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీరు కుక్కర్లో వేసినప్పుడు కుక్ అయిందా లేదా తెలుసుకోవాలంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. వాటర్ని చేతితో టచ్ చేసుకొని ఇలా బాటంలో ప్రెస్ చేశారు అంటే మనకి జుమ్ జుమ్ అని సౌండ్ వస్తుందన్నమాట, అప్పుడు కుక్ అయిపోయినట్టు. 10 మినిట్స్ గాలి పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. పులావ్ అయితే ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. వేడిగా ఉన్నప్పుడు మనకి కొంచెం తడిగా అనిపిస్తూ ఉంటుందండి, కొంచెం ముద్దగా అనిపిస్తుంది. కానీ ఆరిపోయిన తర్వాత పొడి పొడిగా అయిపోతుంది. ముద్దగా అయిపోయిందేమోనని భయపడొద్దు. 1కి 1.5 వాటర్ వేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ముక్క కూడా చాలా చక్కగా ఉడికిందండి. ఇక్కడ నేను పట్టుకుంటున్నాను కానీ ఇది కాలుతుంది, అందుకనే మీకు విడతీసి చూపించట్లేదు అనమాట. దీన్ని చిల్డ్ రైతాతో తింటే చాలా బాగుంటుందండి. దీనిలోకి ఏ గ్రేవీ కర్రీ కూడా అవసరం లేదు, ఇలా ఉట్టదే తినేయచ్చు. మేమైతే చిల్డ్ రైతా పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాము. కట్ చేసిన ఆనియన్స్ అలాగే లెమన్ ముక్కలు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసుకొని తినండి. మీరు ట్రై చేసుకొని తిన్న తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా పులావ్ అయితే ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా నాన్ వెజ్ తెచ్చుకొని చేసుకొని తినేయండి.